అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ పోయి అంబేద్కర్ విగ్రహం కాడ ధర్నా చేస్తుర్రట. ప్రజల పట్టించుకోకుంటే పట్టించుకోకపోని కానీ సీఎం సార్ మమ్ముల కూడా పట్టించుకుంటలేడు. పచ్చి పులుసు కంటే పలసన చూస్తుండని అలిగిపోయి అంబేద్కర్ సార్ విగ్రహం కాడ ఆవేదన చెప్పుకుంటురా. ఎందుకో చూద్దాం పారి. రాజ్యాంగాన్ని కాపాడదాం. ఇనరా కాపాడదాం కాపాడదాం అంబేద్కర్ గారిని కాపాడదాం అనుకుంటా ప్లకార్డులు పట్టుకొని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీలు ఉన్న అంబేద్కర్ విగ్రహం కాడ అంటుర్రు. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తుర్రు అంటారా? పార్లమెంట్లో కమలం పువ్వు సర్కారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారు అంబేద్కర్ సార్ గురించి అంత లాపరవగా మాట్లాడిండట. అంత పెద్ద పోలీసు మంత్రి, పేదల తలరాత, రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ సార్ గురించి చిన్నసూపు చూస్తున్నట్టు మాట్లాడతాడా అని పార్టీ వాళ్ళు ఇట్లా శంగలిస్తుర్రు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సార్కు గౌరవం ఇయ్యాలి, ఆయనను తక్కువ చేసుడు ఏందానికి వచ్చిండ్రు. అయినా అమిత్ షా సారు అట్లా అనుడు కూడా కరెక్ట్ కాదు. వీళ్ళన్నదే కరెక్ట్ అనుకుందాము. అయ్యలు కాంగ్రెస్ నేతలారా, అంబేద్కర్ సార్ గురించి అంతగానం ఆరాట పడుతురు కదా, మరి అధికారంలో ఉన్న తమ చెయ్యులు ఆయన గారి ఆశయాలు బతికిచ్చేందుకు ఎందుకో పని చేస్తలేవు. ప్రజాస్వామ్యంలో చెప్రాషికార్ నుంచి చైర్మన్ దాకా, సామాన్యుడి దగ్గర నుంచి ప్రధాన మంత్రి దాకా అందరికీ ఒకటే తీరు బతికే హక్కు కల్పించుడు కదా. అట్లనే బతికేటట్టు మీ మలి సర్కారు ప్రజాపాలన నడుస్తున్నదా? పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీరు కూడా ఇట్లనే వివరిస్తారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.